ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ ప్లేస్లలో చూడదగిన ప్రదేశం లేపాక్షి. ఇది అనంతపూర్ డిస్టిక్ నుంచి 124 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 2 అవర్స్ జర్నీ పడుతుంది. ప్రజెంట్ సత్యసాయి జిల్లాలో హిందూపురం పట్టణం నుండి 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ లేపాక్షిని మా విలేజ్ నుంచి ఎలా చేరుకున్నాం, లేపాక్షి కథ ఏంది మొత్తం చెబుతాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా విలేజ్ నుంచి మార్నింగ్ 10:30కి బయలుదేరాము. హలో ఫ్రెండ్స్, టూర్ పోతున్నాం లేపాక్షికి. తర్వాత కుందిర్పి చేరుకొని అక్కడి నుంచి కర్ణాటకలోని వైఎన్ఎస్ కోట మీదుగా వెళ్ళి 12:30కి పాగోడ చేరుకున్నాం. పాగోడలోని మడకసిర రోడ్లో ఉండే ఒక రెస్టారెంట్లో మటన్ బిర్యానీ తిన్నాము. ఆ మటన్ సరిగా ఉడకలేదు. ఇంకా తిట్టుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరాం. అలా వెళ్తుండగా మధ్యలో ఈ లొకేషన్ బాగుందనిపించింది. ఇక్కడ కొద్దిసేపు ఆగాము. మళ్ళీ తిరిగి బయలుదేరి మడకసిర చేరుకున్నాం. మళ్ళీ మడకసిర నుంచి వెళ్తున్నప్పుడు రూట్ మిస్ అయింది. పరిగికి వెళ్ళాము. అక్కడ మిస్ అయినా కూడా మంచి విజువల్స్ని బాగానే ఎంజాయ్ చేశాం. మళ్ళీ తిరిగి హైవే మీదుగా వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ లేపాక్షి చేరుకున్నాం. లేపాక్షి కథ, దానికి ఆ పేరు ఎలా వచ్చింది? రావణాసురుడు సీతను అపహరించుకుని వెళ్తున్నప్పుడు జటాయువు అడ్డగిస్తుంది. రావణుడు తన కత్తితో ఆ 2 రెక్కలు నరికినప్పుడు ఈ ప్లేస్లో ఆ జటాయువు పడిపోతుంది. సీతాన్వేషణలో వచ్చిన రాముడు విషయం తెలుసుకొని లేపక్షి అని మోక్షమిస్తాడు. క్రమక్రమముగా లేపాక్షి అయింది అని ఈ స్థల పురాణం చెబుతుంది. లేపాక్షిలో చూడదగిన మరొకటి ఏకశిలా నంది. ఈ బసవేశ్వరుని విగ్రహం 15 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడుగున విస్తరించి ఉన్న బ్రహ్మాండమైన విగ్రహం. లేపాక్షిలో చూడదగిన మరొకటి వీరభద్రస్వామి టెంపుల్. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించారు. విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ప్రాముఖ్యత వహించిన వారు విరుపన్న, వీరన్న. ఈ టెంపుల్లో ఉన్న శిల్పకళలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి. ఆరు బయట 7 పడగల నాగు కింద ఉన్న శివలింగం ఈ దేవాలయంలో మరో ప్రధాన ఆకర్షణ. లేపాక్షి మొత్తం విజిట్ అయిపోయాక బయట చెరుకు రసం తాగి రిటర్న్ వెళ్ళేటప్పుడు నైట్ అయింది. మళ్ళీ తర్వాత సేమ్ వచ్చిన దారిలో మడకసిర నుంచి పాగోడకి వచ్చాము. అక్కడ ఒక ఫేమస్ బేకరీ ఉంది. ఆ బేకరీలో మావాడు 2 కూల్ కేక్ తిన్నాడు, బాగా ఎంజాయ్ చేశాడు. మళ్ళీ తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చేసాం. ఇది ఫ్రెండ్స్ ఈనాటి లేపాక్షి కథ. ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా విజిట్ చేసినట్లయితే లేపాక్షిని కింద కామెంట్ చేయండి.